హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను నా స్టైల్లో ఊరగాయ పచ్చడి ఎలా చేస్తారో చేసి చూపిస్తానండి. ఈ మునక్కాయలు అయితే మా చెట్టు కాసిన మునక్కాయలు అండి. అటు ముదురు కాకుండా లేత కాకుండా మీడియంలో ఉండే మునక్కాయలు అయితే తీసుకున్నాను. 2 మునక్కాయలు తీసుకున్నాను. ఇవైతే నాకు 350 గ్రాముల మునక్కాయలు అయితే వచ్చాయి. నేను ఎలా చేస్తానో చూపిస్తాను, చూసేయండి. ముందుగా బాండీలు అయితే పెట్టుకున్నానండి. గ్యాస్ వెలిగించాను. నాకు కావాల్సింది ఈ క్వాంటిటీకి 1/2 కేజీ నూనె అవసరమైందండి. నూనె ఇలాగా గ్లాస్లో తీసుకున్నాను. దీంట్లో సగం అయితే నేను పోసుకుంటున్నాను. సగం అయితే పోసుకుంటున్నానండి. మిగతా సగం మళ్ళీ మనం తాలింపు పెట్టాలి కదా, దాంట్లో పోసేస్తాను. కొంచెం ఊరగాయలు అంటే కొంచెం నూనె ఎక్కువగా పడుతుంది కదా. నేనైతే ఈ మునక్కాయలు శుభ్రంగా కడిగి ఆరబెట్టి పెట్టుకున్నానండి. ఏమాత్రం కూడా తడి ఉండకూడదు అనమాట. ఇలాగ మీడియంలో పెట్టుకొని వేపుకోవాలన్నమాట మునక్కాయల్ని. నూనె అయితే కాగిందండి. చూడండి, మునక్కాయ ముక్కలు వేస్తున్నాను. మరి హైలో కాకుండా మరి సిమ్లో కాకుండా మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి. చిన్నగా మరి ఎక్కువగా కూడా వేపాల్సిన అవసరం లేదు, మీడియంగా వేపాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ మాత్రం వేగితే చాలండి. ఇంకా కొంచెం అయితే చిదిరిపోతున్నాయి. ఇంత కూడా అవసరం లేదు, ఇంకొంచెం ముందే దించేసుకోవాలి. తీసేస్తున్నాను నేనైతే. తీసానండి. మిగతా సగం కూడా వేసుకుంటున్నాను. గట్టిగా ఒక 2.5 నిమిషం వేగేయండి, అంతే సరిపోతుంది. ఇవి కూడా వేగిపోయాయండి, తీసేస్తాను. ఇదే నూనెలో తాలింపు కూడా పెట్టేసుకున్నాము. ముందుగా అయితే కావాల్సిన తాలింపు గింజలు వేసుకుంటున్నానండి. తాలింపుకి ఎంత వేస్తామో అంత వేస్తే సరిపోతుంది. చూడండి, నేను ఒక పాయి తెల్లగడ్డలను అయితే వేసుకుంటున్నాను. దంచుకొని వేసుకుంటున్నాను తాలింపులో. సిమ్లో పెట్టుకొని తాలింపు వేసుకుంటే చాలండి, మాడిపోకుండా ఉంటుంది. కొంతమంది తెల్లగడ్డలు ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటే పైన తొక్కు కూడా తీసేసి పచ్చిగడ్డలు పచ్చడిలోకి వేసుకుంటారండి. ఇంకా బాగుంటుంది పచ్చడి. నేనైతే దంచి తాలింపులోకే వేసుకుంటున్నానండి. మూడెండు మిరపకాయలు కూడా వేసుకుంటున్నానండి. కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. చిటికెడు పసుపు. తాలింపు అయితే వేగిపోయిందండి. నేను గ్యాస్ ఆపేస్తున్నాను. ఇప్పుడు ఈ తాలింపు చల్లారేంత వరకు మనం ఉండాలి, తర్వాత వేపుకోవాలన్నమాట. తాలింపు ఏమాత్రం కూడా వేడిగా ఉండకూడదు. చల్లారిన తర్వాత మనం కారము ఆవాల పిండి అంతా కలుపుకోవాలి. చిటికెడు ఇంగు కూడా వేసుకోవాలండి. ఇంగు వేసుకుంటే బాగుంటుంది పచ్చడి. తాలింపులో మనం వేస్తాం కదా, అంటే నూనె కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేస్తున్నానండి. కొంచెం దీన్ని ఇంకా చల్లార పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆవాలు మెంతుల పొడి. ఇది ఒక 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1.5 స్పూను మెంతులు వేసి వేపి పొడి చేసి పెట్టుకున్నానండి. ఇదైతే వేసుకుంటున్నాను. అలాగే ఆశీర్వాద్ కారం పొడి
ఆడించిన కారం ఉండకూడదండి, ఉట్టి మిరపకాయలే ఆడించుకొని మనం వేసుకోవాలన్నమాట. అప్పుడైతేనే బాగుంటుంది. కారం కూడా ఈ గంటితోటే ఒక గంట వేస్తున్నాను. అలాగే సాల్ట్ కూడా వేస్తున్నానండి. అవి నిండా వేసాం కదండి, ఇవంతా వేయాల్సిన పని లేదు, కొంచెం ఎత్తుగా వేస్తున్నాను. ఎందుకంటే ఉప్పు తక్కువ తినే వాళ్ళు ఉన్నారు కాబట్టి అది వేస్తున్నాను అనమాట. ఇలా అన్ని కలిపేసుకున్న తర్వాత మునక్కాయ ముక్కలు కూడా వేస్తున్నాను. అన్నీ ఇట్లా ముక్కలు కలిసేంత వరకు ఇట్లా కలుపుకోవాలన్నమాట. మనకి గ్రేవీ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కొంచెం కారం, కొంచెం ఆవాలు, మెంతుల పొడి క్వాంటిటీ ఎక్కువ. ఫ్రెండ్స్, ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత చింతపండు గుజ్జును కూడా ఒక 50 గ్రాముల చింతపండును తీసుకొని బాగా రసం తీసుకొని దాన్ని అయితే గుజ్జుగా చేసి పెట్టుకున్నానండి. గుజ్జు చేసి దాన్ని అయితే ఉడకబెట్టాను అనమాట. అది ఎంతో అవసరం మనకి మునక్కాయ ఊరగాయలోకి. చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అయితే అన్నీ కలుపుకున్న తర్వాత సీసాలోకి అయితే తీసేసుకుందామండి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం జార్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. మనకి గ్రేవీ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కొంచెం కారం, కొంచెం ఆవాలు, మెంతుల పొడి క్వాంటిటీ ఎక్కువ పెంచుకున్నామంటే ఇంకా గ్రేవీ ఎక్కువ వస్తుందన్నమాట. నూనె అయితే నేను తాలింపులు వేసాను కదండి, అదే నూనె సరిపోయింది నాకు. ఇక నేను వేయలేదండి. అంటే మనకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు కదా, అంటే ఆయిల్ ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు ఉంటారు, అట్లా కూడా మనం చేసుకోవచ్చు. చూడండి, ఇట్లాగైతే కలిపేసాను. పచ్చడి అంతా అయిపోయింది ఫ్రెండ్స్. నేనైతే చూడండి ఇట్లా గాజు రూపంలో తీసుకుంటున్నాను. నా కాడైతే గాజు గ్లాస్ ఉంది, కంటైనర్, దీంట్లోకి అయితే వేసేసుకుంటున్నానండి. మామూలుగా పచ్చళ్ళు గాజు సీసాల్లోనే కదా వేసుకుంటాం ఎక్కువగా మనం. నా పచ్చడి కొంచెమే ఉందని దీంట్లో అయితే వేసేసుకుంటున్నానండి. ఇదైతే 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇదంతా ఊరి 2 రోజులు మగ్గిన తర్వాత ఇంకా నూనె అంతా పైకి తేలుతుందండి. ఈ మునక్కాయ అంతా అబ్జర్వ్ చేసుకోవాలి కదా, అదంతా తర్వాత తేలుతుందనమాట. మూత పెట్టేసి గాలి పోకుండా మూత పెట్టేస్తే అదే మగ్గిపోతుందండి. తీసుకునేటప్పుడు మనం చేయి తగులకుండా గంటతో స్పూన్ తోటి తీసుకున్నట్లయితే చెడిపోకుండా 6 నెలల వరకు అయితే ఉంటుంది. ఇలా అయితే వేసేసుకున్నానండి. చూడండి, కరెక్ట్గా నాకు సరిపోయింది. ఇంకా కొంచెం వెళ్తుంది, అంటే ఒక 1/2 కేజీ పచ్చడి వరకు మనం వేసేసాలు పెట్టుకోవచ్చు.